హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 98. అతని బలమైన చేతుల్లో తన భుజాలు నొప్పి అనిపిస్తూ ఉంటే, వదులు బావా, ఇట్స్ హర్టింగ్ అంది. నీ మాటలు కూడా నన్ను అంతే హర్ట్ చేస్తున్నాయి దితి. ఇంకొకసారి మన ఇంటికి రాను అన్న మాట నువ్వు మాట్లాడవనుకో, మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటున్నా అతన్ని ఒక్కసారిగా దూరంగా తోసేసి, నేను రాను 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 బావా అంది. నిన్నటి వరకు వద్దంటే అంటి పెట్టుకుని ఇప్పుడెందుకు రానని గోల చేస్తున్నావని అన్నాడు శక్తి. నేను కూడా అదే అడుగుతున్నాను బావ. నిన్నటి వరకు నా పొడంటేనే పడని నువ్వు ఇప్పుడు దొంగతనంగా వచ్చి మరి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వన్న మాట నీకు చిన్నగా అనిపించొచ్చు కానీ నాకు మాత్రం అది చిన్న మాట కాదు బావ. 2, 3 సార్లు ట్రాన్స్‌లో నువ్వు కూడా నీ అంతట నన్ను దగ్గరికి తీసుకున్నావు. ప్రేమ లేకుండా నన్నెలా దగ్గరికి తీసుకుంటున్నావు? ఏమంత ఆగలేకపోతున్నావా అని నేనడిగితే? ఆడపిల్లలకైతేనే ఇలా మాట్లాడతారు. మగాళ్ళని ఎవరు ఏమనరు. ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఒళ్ళు తిమ్మిరెక్కువై ఆగలేక తొందరపడుతున్నావని అర్థం వస్తుంది. అని అప్పటి వరకు ఎలాగో దాచిన కన్నీళ్లు ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఏడ్చేసింది దితి. ఆమె ఏడ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక, దితి ఐయామ్ వెరీ సారీ. ఐ రియల్లీ డోంట్ మీన్ ఇట్ అంటున్న శక్తి చేతులు దూరంగా జరుపుతూ, నువ్వెన్ని చెప్పినా కూడా నువ్వన్న మాట వల్ల నాకు కలుగుతున్న బాధని నువ్వు దూరం చేయలేవు బావ. అరుస్తావు. తర్వాత నువ్వే కూల్ అయిపోతావని అనుకునేదాన్ని. కానీ నువ్వు కూడా అలా మాట్లాడగలవని నాకిప్పుడు అర్థమవుతోంది అంది కన్నీళ్లతో. మాటని జాగ్రత్తగా, పొదుపుగా వాడు అని వాళ్ళమ్మ ఎప్పుడు ఎందుకు చెబుతుందో ఇప్పుడు అర్థమైంది శక్తికి. తనంత అసహ్యం చూపించినా, ఎంత దూరం పెట్టినా ఆమె ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రేమిస్తూ వచ్చింది. కానీ మొదటిసారి అంత కోపం, అంత బాధ చూపిస్తుందంటే అది అతను తొందరపడి మాట్లాడిన మాటల వల్లనే. సరే, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే సిట్యుయేషన్‌లో లేవు కాబట్టి రేపు ఆఫీస్‌కొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అంటున్న శక్తి వైపు కోపంగా చూస్తూ, ఇంటికే రానంటుంటే ఆఫీస్‌కి వస్తాను అని అనుకుంటున్నావా? అంది కోపంగా. అంటే ఆఫీస్‌కి కూడా రావాలని లేదా? అని శక్తి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు. అనే కదా నేనిందాకటి నుంచి చెప్తున్నాను. నేను మా కంపెనీకి వెళ్తానని అంటున్న దితి చేయి పట్టుకొని మీదకి లాక్కొని ఆ పని చేసి చూడవే. తర్వాత పరిణామాలు నువ్వస్సలు ఊహించలేవు అన్నాడు. ఏం చేస్తావు? ఆ! ఏం చేస్తావు? అంది కోపంగా. దాంతో శక్తికి నిలువెల్లా నీరసం ఆవహించి, అంత ర్యాష్‌గా మాట్లాడకే పిచ్చిలేస్తుంది నాకు. నా కండిషన్ వేరు దితి అంటున్న శక్తి చేతులు విసిరికొట్టి, నువ్వు చెప్పాల్సిన సోదయిపోతే వెళ్ళిపో బావ అని చిరాకుగా చెప్పడంతో కోపంగా పీక వరకు చేతులు తీసుకొచ్చి, రేపు గనుక ఆఫీస్‌కి రాకపోతే చచ్చావే నా చేతుల్లో అని కోపంగా వార్నింగ్ లాగే ఇచ్చి వెళ్ళిపోయాడు శక్తి. వెళ్ళిపోతున్న అతన్ని రైలింగ్ మీద నుంచి వంగి వంగి చూస్తూ, ఒకవేళ రేపు ఆఫీస్‌కి రాకపోతే అంతలా ఏం చేయాలని అనుకుంటున్నాడని ఆలోచనలో పడింది దితి. మర్నాడు ఉదయం తను గేట్ ఓపెన్ చేసుకుని బయటకొస్తుంటేనే వంశీ కారులో వెళ్తూ కనిపించడంతో దెబ్బకి అక్కడే ఆగిపోతే, సగం దూరం వెళ్ళిన వంశీ కారు మళ్ళీ యూ టర్న్ తీసుకొనొచ్చి సత్యం ముందు ఆగడంతో చేతులు నలిపేసుకుంటూ అలాగే నిలబడితే, "నువ్వు నాకంత భయపడవని నాకు తెలుసు గానీ, ఓవర్ యాక్షన్ చేయకుండా ఎక్కి కూర్చో" అన్నాడు వంశీ.
సత్య మొహం వికారంగా పెట్టుకుని ఎక్కి కూర్చున్న తర్వాత ఈరోజు ఎక్కడ పార్టీ పెట్టుకున్నావు పాప అని అడిగాడు. నాకేం పనిలేదనుకుంటున్నావా? రోజు పార్టీలకెళ్ళడానికి అని ఉక్రోషంగా అంటున్న సత్య వైపు ఐబ్రో రైజ్ చేసి చూస్తూ ఏమో మళ్ళీ గోడ దూకే అవసరం లేకుండానే నేనే నీకు హెల్ప్ చేద్దామని అడుగుతున్నాను. యూ టర్న్ రావడంతో స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు వంశీ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ. ఏదో ఒక్కసారి దొరికినందుకు ఇలా ప్రతిసారి ఆ టాపిక్ తీసుకొచ్చి దెప్పి పడవడం చాలా అన్యాయం బావా అని ఏడుపు మొహం వేసుకుంది సత్య. అరే నీకు గోడ దూకే శ్రమ లేకుండా నేను హెల్ప్ చేస్తాను అంటుంటే దెబ్బి పొడుస్తున్నానని తిరిగి నా మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం చెప్పు అన్నాడు వంశీ అమాయకంగా. సత్యకి తల దేనికేసి కొట్టుకోవాలో అర్థం కాక ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది. అసలేమైందంటే వంశీ వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ ప్లాన్ తో బైక్ కీస్ తీసుకుని బైక్స్ మీద వెళ్లిన దారిలో వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకుని బ్యాచిలర్ పార్టీ జరుగుతున్న చోటుకెళ్లి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని పార్టీలో పార్టిసిపేట్ చేశారు. ముందు పంచెలు కట్టుకుని, చెవులో పూలు పెట్టుకొని వచ్చిన వంశీ వాళ్ళని చూసి ఫ్రెండ్స్ అందరూ షాక్ అయితే, డ్రెసెస్ చేంజ్ చేసుకోవడంతో ఇంట్లో వాళ్ళకి మస్కా కొట్టడానికి ఆ డ్రెస్ వేసుకున్నారని అర్థం చేసుకొని, ఆ డ్రెస్‌లో వచ్చినందుకు వాళ్ళు ఎంత షాక్ అయ్యారో చెప్తూ టీజ్ చేస్తూ బ్యాచిలర్ పార్టీ అంతా సరదా సరదాగా గడిచిపోయింది. ఆదిత్య ఉదయాన్నే మీటింగ్ ఉందని ఒక గంట ముందే బయలుదేరితే, గగన ఒంటరిగా ఉంటుంది. పైగా ప్రెగ్నెంట్ కాబట్టి తను కూడా వెళ్తానని తమ్ముడితో కలిసి చింటూ వెళ్ళిపోతే, వంశీ మాత్రం మరి కొద్దిసేపు ఉండి లాస్ట్‌కి బైక్ స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు. అప్పటికే టైం రాత్రి 12 అవుతుంటే రోడ్డు మీద కుక్కల అరుపులు, కీచురాళ్ల శబ్దం తప్ప ఏమీ లేకుండా స్ట్రీట్ లైట్స్ వెలుతురులో దూసుకుని వెళ్తున్న వంశీ బైక్ సడన్ గా 10 అడుగుల దూరంలో ఆగాల్సింది. అంతకు ముందే ఆగి లెఫ్ట్ సైడ్ చూసేసరికి సైడ్ గోడ నుంచి పార్టీ వేర్ డ్రెస్ లో సత్య గోడ దూకుతూ కనిపించింది. ముందు వంశీ దొంగ పడ్డాడని అనుకున్నాడు గాని, దొంగ అయితే మెరిసే డ్రెస్సులు ఎందుకేసుకుంటాడు? పైగా ఆ టైంకి దొంగతనం చేసే టైం అయితే లోపలికి దూకాలి గాని, లోపల నుంచి బయటికి దూకేసరికి క్లియర్ గా చూసేసరికి 2 హీల్స్ చేతుల్లో పట్టుకొని బ్లాక్ కలర్ డ్రెస్ మీద గోల్డ్ కలర్ షైన్ అయ్యే మెటీరియల్ తో డ్రెస్ చేయించిన వేసుకుని రోడ్డు మీదకి వచ్చి, అక్కడ వంశీ కనిపించగానే చేతిలో ఉన్న హీల్స్ జారిపోవడంతో నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది సత్య. బైక్‌కి దిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెని సీరియస్‌గా చూస్తూ నిలబడేసరికి సత్య వెంటనే దగ్గరికెళ్లి బావా ఫ్రెండ్స్ పార్టీ ఉందంటే వెళ్తున్నాను. అప్పటికి నేను రానని చెప్పినా వాళ్ళే బలవంతం చేశారని అంది. కోపంతో కొట్టాలనున్నా ఏం చేయలేక బైక్ ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పార్క్‌కి తీసుకెళ్లి గంట సేపు ఒంటరిగా వెళ్ళడం ఎంత డేంజరస్‌నో క్లాస్ పీకి, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మీ అన్నయ్యకి చెప్తాను పెద్ద పోటుగాడిలాగా బిల్డపులు ఇస్తూ ఉంటాడు కదా అని సత్య బుర్ర తిని 1:00కి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయే వరకు ఉండి తన ఇంట్లోకెళ్ళిపోయాడు వంశీ. ఆ రోజు నుంచి ఈ సత్య కనిపిస్తే చాలు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నాడు వంశీ. ఆఫీస్ దగ్గర దిగిన సత్య బ్యాగ్ లాక్కొని ఒకసారి బ్యాగ్ అంతా చెక్ చేసి ఆమెకి తిరిగిచ్చేయడంతో "బ్యాగ్ ఎందుకు చెక్ చేసావు బావా?" అని అడిగింది అయోమయంగా. "ఏం లేదు. మళ్ళీ డ్రెస్ ఏమైనా బ్యాగ్‌లో దాచి ఆఫీస్ గోడలు కూడా దూకి పార్టీకి వెళ్ళాలని అనుకుంటున్నావేమోనని" వెటకారంగా చెప్పేసరికి నోరు తెరుచుకొని చూస్తే "నోరు మూసుకో. లారీలు దూరిపోయేంత పెద్దగా తెరిచావని" కార్ రౌండ్ తిప్పుకొని బయటికెళ్ళిపోయాడు వంశీ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.